రోషన్‌ను చాలా డిఫరెంట్‌గా చూస్తున్నాం ఇందులో. పక్కా సక్సెస్ కొడతాడని కాన్ఫిడెన్స్‌తోని మేమందరం ఉన్నాము. అసలు ఎలా ఉండబోతుంది రోషన్ గారి క్యారెక్టర్? ఆయన క్యారెక్టర్‌ని నేను ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదేమో. బట్ ఈజ్ ఎ ఫైటర్ అదొక్కటి మాత్రం చెప్పగలుగుతా. ఈ సినిమా చూసినాక మీరు అదే అంటారు. పోరాట యోధులు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా. సో తను అలాంటి క్యారెక్టర్ తను చేసింది సినిమాలో. వెరీ మెచ్యూర్డ్ రోల్, చాలా బాగా చేసినాడు అని నేను చెప్పడం కాదు, అందరు చెప్తున్నారు. సో పర్టికులర్గా నేను చాలా హ్యాపీ రోషన్తో వర్క్ చేసినందుకు. ఎందుకంటే తన డెడికేషన్ నాకు చాలా నచ్చింది. అండ్ ఈజ్ వెరీ గుడ్ లుకింగ్. అండ్ తను తను అంటే అంటే ఇప్పుడు తనకి నాకు ఏదైనా సీన్ ఉందనుకో, అబ్బాయి బ్రో చదివిన ఆ స్క్రిప్ట్ ఏంది, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఇట్లా అడుగుతుంటాడు. సో ఆ క్యూరియాసిటీ నాకు చాలా నచ్చింది. సో డెఫినెట్లీ అందరు ఎఫర్ట్స్ అయితే గట్టిగా పెట్టినాం బ్రో. ఆయన అయితే చాలా పెద్ద హిట్ కొడతాడు. అండ్ చెప్తున్నా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ప్రదీప్ అన్న అండ్ స్వప్న గారు సినిమా తీసుకురంటేనే చాలామంది అరే హిట్ సినిమాలో వేస్తున్నావు పోను అని అన్నారు ఫస్ట్ నుంచే. వాళ్ళ బ్యానర్కి అంత స్టాండర్డ్ వాల్యూ ఉంది. సో దాంట్లో ప్రదీప్ అన్న ఒక 5-10 ఏళ్ళకి ఒక కథ మీద కూర్చున్నాడంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ప్రదీప్ అద్వైతం అనే షార్ట్ ఫిల్మ్ నుంచి అన్న ఇక్కడ దాకా వచ్చిందంటే ఒక కథ మీద 7 years కూర్చోవడం నాట్ ఏ జోక్ బ్రో. 2 yearsకే నాకు తంగ అయిపోయింది. సో అంటే ఆయన ఎంత ప్రేమించిండో మీరు అర్థం చేసుకోండి. ఆయన ప్రేమ సినిమా మీద ఉన్న ఆయన ప్రేమ మీకు రిలీజ్ అయినాక తెలుస్తుంది. డెఫినెట్గా మీరు మా అందరిని ఆశీర్వదిస్తారని చెప్పి అనుకుంటున్నాం మనస్ఫూర్తి. చాంపియన్ సెట్ చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే మాకు రంగస్థలం సేమ్ అలాంటి బ్యాక్‌డ్రాప్‌లా అనిపిస్తుంది. సేమ్ అలా ఉంటుందా? చెప్పిండు కదా మీరు దాంట్లో చూసిరు 1948లో జరిగిన ఒక కథ అని. సో 1948లో ఒక ఊర్లో జరిగిన కథను మీకు చూపించబోతున్నాం. మీరు ఆ ఊరికి వెళ్ళి వాళ్ళ ఎమోషన్ ఫీల్ అయ్యి మీరు బయటకు వస్తారు. అంటే ఈవెంట్‌లో ఈరోజు స్పెషల్‌గా ఈ వెహికల్ కనిపిస్తుంది. అసలు ఈ చాంపియన్ సినిమాకి ఇది మెయిన్ అని చెప్పొచ్చా? అంటే అట్లా మెయినా అదా చెప్పలేను. బట్ హీరోకి ఈ వెహికల్కి ఒక మంచి ర్యాపో ఉంటుంది. అండ్ ఐ మీన్ హీరోకి నాకు ఈ వెహికల్కి మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి. అండ్ ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. బట్ ఎస్ డెఫినెట్లీ ఈ బండి చాలా ఇంపార్టెంట్. అండ్ సినిమాలో కనబడే అతి తక్కువ బండ్లలో ఇది ఒకటి. సో మీరు సినిమా మొత్తం చూస్తే చెప్తాను. ఎందుకంటే నాకు ఇక్కడ దాకా వచ్చి అయిపోతున్నాను. ఎందుకంటే ఏం చెప్తే ఏం లీక్ అవుతుందో అని ఒక భయం. సో నేనేం మాట్లాడకూడదు కాబట్టి ఇది ఒక మంచి సినిమాలు అయితే కనబడుతుంది. అంతకుమించి ఏం చెప్పలేను. ఐమ్ వెరీ సారీ. గిరా గిరా సాంగ్ అయితే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. అసలు అందులో మీరు ఉన్నారా? అసలు ఆ సాంగ్ షూట్ చేసేటప్పుడు ఇంత హిట్ అవుతుంది అనుకున్నారా? సాంగ్ చాలా బాగుందని అనుకున్నాం బ్రో. ఇంత హిట్ అవుతుందని జెన్యున్గా నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే జనాల్లోకి వెళ్తుందిరా అనుకున్నా కానీ అసలు రిలీజ్ అయినప్పటి నుంచి ఎక్కడ చూడు అదే పాటలు చేస్తుర్రు. మా పాప రోజు ఒకసారి వింటుంది ఆ పాట. నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే ఇట్లా ఉంటుంది కదా, అరే అంత పెద్ద హిట్ అయిన పాటలో మనం ఉన్నాము అంటే ఆ కిక్ వేరే ఉంటుంది. యాజ్ అన్ యాక్టర్గా ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది బ్రో. సో ఆ రకంగా నేను చెప్పలేను. ప్రైజ్లెస్ సాటిస్ఫాక్షన్ నాకు. సో చూడాలి సినిమా. ఈరోజు ఈవెంట్‌కు రామ్ చరణ్ గారు వస్తున్నారు. చాంపియన్ వర్సెస్ చిరుత అని ఉంది. అసలు ఎలా ఇప్పుడు రామ్ చరణ్ రావడం? అంటే చాంపియన్ వర్సెస్ చిరుత కాదు, చాంపియన్ని సపోర్ట్ చేయడానికి వస్తున్న చిరుత. సో చిరుత వచ్చి నేనున్నా నీకు అన్నాడంటే డెఫినెట్గా అది ముందుకెళ్తుంది. చాలా పాజిటివ్ వైబ్ ఇస్తుంది నాకు. ఇప్పుడే ఒక సక్సెస్ ఫీలింగ్ వస్తుంది. సో వెరీ గ్లాడ్. అంటే అంత పెద్ద యాక్టర్ వచ్చి ట్రైలర్ రిలీజ్ చేయడానికి రావడం అనేది నిజంగా నా లక్గా ఫీల్ అవుతున్నా. నేను పర్సనల్గా చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ని. గీతా గోవిందం సక్సెస్ మీట్లా చిరంజీవి గారిని చూసిన, అంటే స్టేజ్ పైన. సో అంతకుముందు దూరంకి వెళ్ళి షూట్ చూసినా కానీ ఒకటే స్టేజ్ మీద చిరంజీవి గారితో ఉన్నా. ఈరోజు రామ్ చరణ్ గారితో ఉండబోతున్నా. సో నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్లనే ఇంకా నా జర్నీ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.